ఇవాళ మన టాపిక్ వచ్చేసి కర్సర్స్. మరి ఈ కర్సర్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయి, వాటి యొక్క బిహేవియర్ లేదంటే లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఏమున్నాయి, ఈ కర్సర్స్ ద్వారా బెనిఫిట్ ఏంటి అనేది మనం చూద్దాం ఈ క్లాస్లో. సో ఏ కర్సర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్, ప్రతి ఆర్డీబీఎంఎస్లో కూడా కర్సర్స్ ట్రిగర్స్ ఎట్లా ఉంటాయో, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో అలా కర్సర్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి. allows us to retrieve each row at a time and manipulates its data. అది మెయిన్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక టేబుల్ ఏదో ఒకటి ఉంది, లైక్ ఎంప్లాయీ టేబుల్ని మనం రెగ్యులర్గా వాడే టేబుల్ని తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాను. ఓకే, డేటా వచ్చింది. మరి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నా, అది 1000 రికార్డ్స్ ఉన్నా, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా సరే, మనం ఈ డేటాని అట్ ఏ టైం మొత్తం డేటాని కూడా ఏదో ఒకటి క్యాల్కులేషన్స్ లేదంటే మ్యానిపులేషన్స్ అప్డేషన్స్ చేయాలి యాజ్ పర్ ది కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ సాలరీని పెట్టి వాడి కమిషన్ని అప్డేట్ చేయాలి. ఓకే, వీ కెన్ అప్డేట్ యూజింగ్ నార్మల్ ప్రొసీజర్ని మనం యూజ్ చేసి, ఇఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 500 కమిషన్ ఇంత అని, లేదంటే సాలరీ గ్రేటర్ దెన్ 1000 అయితే కమిషన్ ఇంత అని, ఇట్లా ఇంత ముద్ర ప్రోగ్రామ్స్ కూడా రాసాం, ప్రొసీజర్స్లో కావచ్చు, ట్రిగర్స్లో కావచ్చు. బట్ అక్కడ ఏమవుతుంది, ఒక్క రికార్డ్నే మనం అప్డేట్ చేయగలం, ఓన్లీ ఎదర్ స్మిత్ ఆర్ అలెన్, ఎందుకంటే ఒకటి డేటాని అక్కడ తీసుకుంటున్నాం. మరి అలా కాదు, అందరి డేటా 1000 రికార్డ్స్ ఉంటే 1000, 1 lakh రికార్డ్స్ ఉంటే 1 lakh రికార్డ్స్, లేదంటే 100 ఉంటే 100, అందరి డేటా కూడా అప్డేట్ కావాలి యాజ్ పర్ ది కండిషన్. మరి సొల్యూషన్ ఈస్ యూజింగ్ కర్సర్స్. ఈ కర్సర్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి, ఈ 14 రికార్డ్స్ని కూడా అది మెమొరీలో పెట్టుకొని 1 by 1 రికార్డ్ని మీ ప్రోగ్రామ్కి సప్లై చేస్తూ ఉంటుంది ఈ లాస్ట్ రికార్డ్ వచ్చేంత వరకు. సో ఒక్కొక్క రికార్డులో ఉండే శాలరీని అలెన్ శాలరీ ఎంత చూస్తారు, దాన్ని బట్టి కమిషన్ అప్డేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రికార్డుకి వెళ్తుంది కర్సరు, తర్వాత నెక్స్ట్ రికార్డు, ఇట్లా ప్రతి ఒక్క రికార్డుని మనకి సప్లై చేస్తూ 1 by 1 రికార్డ్ని సప్లై చేస్తూ ప్రతి ఒక్క డేటాని కూడా అక్కడ డేటాబేస్లో ఉండే డేటాని, టేబుల్స్లో ఉండే డేటాని మనం అట్ ఎ టైం మార్చే విధంగా ఈ కర్సర్స్ అనేటివి యూజ్ అవుతాయి. అది మెయిన్ కాన్సెప్ట్. సో దట్స్ వాట్ ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్ అలోస్ us టు రిట్రైవ్ ఈచ్ రో అట్ ఎ టైమ్. సో ఒక్కొక్క రోని మీకు మ్యానిపులేట్ చేసేదానికి ఆ డేటాని మీకు సప్లై చేస్తూ ఉంటుంది. సో ఈ కర్సర్లో జనరల్గా ఏముంటుందంటే, సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది డిక్లేర్ చేస్తాం. కర్సర్ని ఓపెన్ చేసినప్పుడు మనకి అది లూప్లో ఈ యొక్క డేటాని 1 by 1 అందిస్తూ ఉంటుంది. మనం ఆ ప్రోగ్రాంలో లాజిక్ ప్రకారం మనం ఆ యొక్క డేటాని మనం యూజ్ చేసుకొని దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. మరి ఈ కర్సర్ చూసినట్టయితే ఫస్ట్ మనం డిక్లరేషన్ అనేది చేస్తాం. సో డిక్లరేషన్లో ఏం పెడతామంటే, కర్సర్లో ఏ డేటా మనం తీసుకోవాలి, సపోజ్ ఇట్లా మనం డిక్లేర్ చేస్తాం. చూడండి, ఇక్కడ డిక్లేర్ ప్రింట్ కస్టమర్స్ అనేది నేమ్ ఆఫ్ ద కర్సర్. కర్సర్ ఫర్ ఏంటి, దాంట్లో ఏముంటాయి, సెలెక్ట్ ఐడి, సీనేమ్, సిటీ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఇది డిక్లరేషన్ పార్ట్. తర్వాత మనం ఆ కర్సర్ని ఓపెన్ చేస్తాం. కర్సర్లో ఏం తీసుకురావాలనేది డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఏ టేబుల్లో నుంచి ఏ డేటాని తీసుకురావాలి అనేది డిక్లరేషన్ పార్ట్లో ఉంటుంది. మరి ఆ డిక్లరేషన్ పార్ట్లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయనుకుందాం ఆ టేబుల్లో, మనం ఇచ్చిన సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రకారం. వాటిల్లో ఫస్ట్ రికార్డ్ నుంచి ఓపెన్ చేస్తూ
ఓపెన్ అనే స్టేట్మెంట్ రాయడం జరుగుతుంది. అదే ఓపెన్, ఆ కర్సర్నే ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ రికార్డ్ నుంచి ఇది ఫెచింగ్ అంటే లోకల్గా ఉండే వేరియబుల్స్లోకి ఒక్కొక్క రికార్డులో ఉండే డేటాని ప్లేస్ చేసుకుంటూ పోతుంది. అదే ఇక్కడ ఫెచ్ స్టేట్మెంట్. ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ ప్రింట్ కస్టమర్స్ ఇంటూ ఐడి, సీనేమ్, సిటీ. ఐడి, సీనేమ్, సిటీ అనేటివి ఇక్కడ లోకల్ వేరియబుల్స్. అంటే టేబుల్లో ఉండే డేటాని మీకు లోకల్ వేరియబుల్స్లోకి ఫెచ్ చేస్తుంది, తీసుకొని వచ్చి దాంట్లో ప్లేస్ చేస్తుంది. ఫెచింగ్ అంటే నథింగ్ బట్ ఆ వేరియబుల్స్లోకి ఒక రికార్డ్ని ప్లేస్ చేయడం. మరి దాని తర్వాత లూప్లో పెడతాం దాన్ని. మిగతా ఫస్ట్ రికార్డు ఫెచ్ చేస్తుంది, తర్వాత మిగతా రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా 99 రికార్డ్స్. ఆ రికార్డ్స్ని ఇక్కడ లూప్లో మనం పెట్టడం జరుగుతుంది. ఈ లూప్లో మనకి @fetch status equal to 0, వైల్ @fetch status equal to 0 అయ్యేంత వరకు ఒక్కొక్క రికార్డ్ని ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ లూప్లో మనం మళ్ళీ ఫెచ్ అనేది ఇక్కడ వాడాం. అంటే మిగతా 99 రికార్డ్స్ ఈ లూప్లో మనకి ఫెచ్ కావడం జరుగుతుంది. సో ఇట్లా ఒక్కొక్క రికార్డ్ని ఫెచ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎంటీ అయిపోయిందో, ఎంటీ నో అయితే ఫెచ్ చేసుకుంటూ వెళ్తుంది. మరి ఆ ఫెచ్ లోకల్ వేరియబుల్స్లో ఫెచ్ చేసిన డేటాని మనం ప్రింట్ చేయొచ్చు, క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎంటీ అయిపోతే కర్సర్ని లాస్ట్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఓపెన్ చేసామో దాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మెమొరీని, దానికి ఇచ్చిన మెమొరీని, ఎందుకంటే ఈ కర్సర్ అనేది మెమొరీని తీసుకొని ఆ డేటాని దాంట్లో ప్లేస్ చేసుకుంటూ వస్తుంది. డీఅలొకేట్ అంటే ఆ ఇచ్చిన మెమొరీని తీయేస్తాం అన్నమాట. సో ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ద కర్సర్. డిక్లేరింగ్, ఓపెనింగ్, ఫెచింగ్, క్లోజింగ్, డీఅలొకేటింగ్. ఇట్లా ఈ కర్సర్ లైఫ్ సైకిల్ అనేది మీకు నడుస్తుంది. సో మరి డిక్లరేషన్ చేయాలి అంటే ఇక్కడ డిక్లేర్ నేమ్ ఆఫ్ ద కర్సర్, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, అండ్ కర్సర్ ఫర్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇది మనకి మెయిన్గా ఉండేది. అండ్ ఈవెన్ ఫర్ అప్డేట్ ఓన్లీ కాలమ్స్ టు బి అప్డేటెడ్, ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్సర్స్. అంటే కర్సర్ మీకు ఏ టైప్ ఆఫ్ కర్సర్ ఉండాలి అనేది ఈ కర్సర్ చెప్తుంది. అవి చెప్తాను లిస్ట్ ఎట్లా ఉంటాయి అనేది. కర్సర్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క రికార్డ్ని మీకు ఓపెన్ కర్సర్ నేమ్ అండ్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద కర్సర్ ఇంటూ లోకల్ వేరియబుల్స్ లిస్ట్లోకి ఒక్కొక్క రికార్డ్ని ప్లేస్ చేసుకుంటూ పోతుంది. క్లోజ్ కర్సర్ ఎప్పుడైతే డేటా అయిపోయిందో ఫెచ్ స్టేటస్ 0, మనకి ఫెచ్ స్టేటస్ 0 ఉన్నంత వరకు ఇది కంటిన్యూస్గా వస్తుంది. ఎప్పుడైతే డేటా అయిపోయిందో అప్పుడు క్లోజ్ కర్సర్ అని చెప్పేసి అంటాం. డీఅలొకేటింగ్ కర్సర్ అంటే అలొకేట్ చేసిన దాన్ని మనం మెమొరీని ఇక దాంతో పని అయిపోయింది కాబట్టి రిలీజ్ ద మెమొరీ. అండ్ ఇక్కడ మెయిన్గా డేటాని అప్డేట్ చేసేదానికి మనం ఒక్కొక్క రికార్డు కండిషనల్గా ఇఫ్ కండిషన్ ఇట్లాంటివి పెట్టుకొని అప్డేట్ చేసేదానికి మనం మెయిన్గా కర్సర్స్ని వాడడం జరుగుతుంది. ఈ కర్సర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఉంటాయి. స్టాటిక్ కర్సర్. స్టాటిక్ అంటే ఇది చెప్పాలంటే the result set shown by the static cursor always same when the cursor was first opened. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో స్టాటిక్ దాని పేర్లోనే ఉంది. సిన్స్ the static cursor will store the result in temp db, they are always read only. We can use static cursor
టు మూవ్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. మరి అంటే ఈ కర్సర్స్ని జనరల్గా ఏ స్టాటిక్ కర్సర్ డస్ నాట్ రిప్రజెంట్ ఎనీ ఇన్సర్ట్ అప్డేట్ ఆపరేషన్స్ అన్లెస్ ద కర్సర్ ఈస్ క్లోజ్డ్ ఆర్ రీఓపెన్డ్. అంటే స్టాటిక్ కర్సర్ మీరు వన్స్ తీసుకున్న తర్వాత ఆ డేటా మొత్తం ఎప్పుడూ స్టాటిక్గా ఉంటుంది, దాంట్లో మారదు. అంటే ఫస్ట్ ఈ డేటాని తీసుకున్నారు, ఇది స్టాటిక్ కర్సర్లో తీసుకున్నారు. ఈ కర్సర్ ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి కిందకి, కింద నుంచి పైకి, ఎట్లయినా సరే పైకి కిందకి మూవ్ అయ్యేదానికి స్టాటిక్ కర్సర్ ఉంటుంది. జనరల్గా ఇది అప్డేషన్ పర్పస్ ఈ కర్సర్ వాడము. జస్ట్ స్క్రాలింగ్, డేటాని అటు ఇటు స్క్రాల్ చేసుకునేదానికి ముందరికి వెనక్కి మనకి ఈ స్టాటిక్ కర్సర్ ఉపయోగపడుతుంది. వేరాజ్ ఇక్కడ ఇది మెమొరీని కూడా స్లోగా ఉంటుంది, ప్లస్ మెమొరీని కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఫార్వర్డు బ్యాక్వర్డు రెండు వైపులా మనకి మూవ్ కావాలి కాబట్టి. డైనమిక్ కర్సర్ ఇది ఆపోజిట్ టు స్టాటిక్ కర్సర్ అని చెప్పుకోవచ్చు. యూజెస్ టు పర్ఫామ్ అప్డేషన్, డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్స్. కర్సర్ ఓపెన్ అయిన తర్వాత మనం అప్డేషను, డిలీషను ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైతే అప్డేట్ చేసామో వాటిని డిటెక్ట్ కూడా మళ్ళీ చేయగలుగుతుంది. ఇది ముందరికి వెనక్కి స్టాటిక్ కర్సర్ లాగానే ఫార్వర్డు బ్యాక్వర్డు మూవ్ అయ్యేదానికి ఇది యూజ్ చేస్తాం. ఇది కూడా జనరల్గా మెమొరీ ఎక్కువగా తీసుకుంటుంది. అండ్ ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్ ఇదే మనం ఎక్కువగా వాడేది. ఎందుకంటే ఈ డేటాని మనం మెయిన్గా కర్సర్ యొక్క పర్పస్ మొత్తం డేటాని చెక్ చేసుకొని వాటిని అప్డేట్ చేయాలి కాబట్టి ఒక్కొక్క రికార్డ్ని ఒకే ఫార్వర్డ్ ఒకే పొజిషన్లో రీడ్ చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళదు. సో దీని ద్వారా మనం ఈ అప్డేషన్స్, డిలీషన్స్ ఇవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం డేటాని అప్డేట్ చేస్తామో, డిలీట్ చేస్తామో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మనకి ఇట్ అలౌస్ us to perform insert, update, delete operations. Here the effect of insert, delete operations are made by the user. That effect rows in the result set are visible as the rows are fetched from the cursor. When the rows was fetched, we cannot see the changes made to the rows through the cursor. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఆ రోస్ ఏవైతే మారాయో వాటిని మనం మార్పును చూడలేము, బట్ మార్పు అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ డైనమిక్ కర్సర్లో కమిట్ అనేది యూజ్ చేస్తే మనం ఆ యొక్క చేంజెస్ని కూడా చూడవచ్చు. అయితే ఇది ఫాస్ట్గా ఉండేది ఈ ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్, మనం యూజ్ చేసేది కూడా అదే. అండ్ దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి, కీ సెట్, స్టాటిక్, ఫార్వర్డు ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కీ సెట్ అనేది స్టాటిక్కి డైనమిక్కి మధ్యలో ఉంటుంది. ఎబిలిటీ టు డిటెక్ట్ చేంజెస్, ఏవైతే మార్పులు జరిగాయో వాటిని డిటెక్ట్ కూడా చేయగలుగుతుంది. అండ్ ఇట్ కెన్ ఓన్లీ మూవ్ ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్ అండ్ లాస్ట్ టు ఫస్ట్ రో ఇన్ ఆర్డర్ టు the order and the membership are fixed whenever it is opened. సో ఫస్ట్ నుంచి లాస్ట్కి, లాస్ట్ నుంచి ఫస్ట్కి మూవ్ అయ్యేదానికి కీ సెట్ అనేది ఉపయోగపడుతుంది. ఎనీవే మనం యూజ్ చేసేది ఇక్కడ ఓన్లీ ఫార్వర్డ్ ఓన్లీ ఇవే వాడతాం. ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్ బై డిఫాల్ట్ అదే రావడం జరుగుతుంది. బట్ ఈ లిమిటేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో లిమిటేషన్స్ ఏంటంటే జనరల్గా ఇక్కడ ఈ మెమొరీని ఎక్కువగా తీసుకుంటుంది. అండ్ ఈ టేబుల్లో ఉండే డేటా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి, అన్నిటిని ఒకేసారి చేసుకుంటూ పోవాలంటే మీకు స్లో అనేది ఉంటుంది. ఇట్లాంటి లిమిటేషన్స్ అనేటివి కర్సర్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఈ కర్సర్కి
ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నట్లయితే, యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్లో వీఆర్ నాట్ గోయింగ్ టు అప్డేట్ ఎనీథింగ్. ఫస్ట్ డేటాని ఎలా రీడ్ చేస్తుంది అనేది మనం చూస్తాం. ఒక కస్టమర్ టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ కస్టమర్ టేబులే కాదు, ఏదైనా సరే మీరు ఆల్రెడీ ఉండే టేబుల్ని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్ దీన్ని రీనేమ్ చేస్తాను, CUST అంటాను. సో నేను కొత్త కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, దాంట్లో సమ్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఒక 8 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, మరి ఈ కస్టమర్ టేబుల్లో ఉండే డేటా మనకి మామూలుగా అయితే ఇలా కనిపించింది. ఓకే, ఇట్లా జస్ట్ ఫీల్డ్ హెడ్డింగ్స్ ఇలా మనకి కనిపించడం జరిగింది. మరి ఒక్కొక్క రికార్డ్ని మనం రీడ్ చేసేదానికి ఇక్కడ ఈ కర్సర్ ఆబ్జెక్ట్ని మనం వాడబోతున్నాం. దీని ద్వారా చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. హెడ్డింగ్స్ కస్టమర్ ఐడి మార్చేసాం మనం, అండ్ కస్టమర్ నేమ్, కస్టమర్ సిటీ 2 టైమ్స్ వచ్చింది హెడ్డింగు. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ సిటీ, ఫస్ట్ హెడ్డింగ్ అనేది ఇట్లా రావడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, లోకల్గా కావాల్సిన ఈ ఐడిని, నేమ్ని తీసుకునేదానికి లోకల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ కౌంటర్ INT ఇంటిజర్ టైపు కౌంటర్ని తీసుకున్నాం. అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అది కౌంట్ చేస్తుంది. @ మనకి ఇక్కడ కౌంటర్ ఈక్వల్ టు 1 అని ఇవ్వడం జరిగింది. సో డిక్లేర్ ప్రింట్ కస్టమర్, జస్ట్ నేను ఇక్కడ అప్డేషన్ ఏమీ ఇవ్వటం లేదు, ప్రింట్ కస్టమర్, ఓన్లీ కస్టమర్స్ యొక్క డేటాని ప్రింట్ చేసేదానికి ఈ కర్సర్ తీసుకున్నాను. ఫర్ ఈ కర్సర్లో ఏముంటుంది, ఐడి, CNAME, సిటీ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ ఉంటుంది. మరి ఈ డిక్లరేషన్ అయిన తర్వాత కర్సర్ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ ప్రింట్ కస్టమర్ ఇంటూ లోకల్ వేరియబుల్స్, అంటే నెక్స్ట్ రికార్డ్ని ఏదైతే ఉందో దాన్ని ఫెచ్ అనేది ఫెచింగ్ చేయడం జరుగుతుంది. సో వైల్ @fetch స్టేటస్ ఈక్వల్ టు 0, అంటే రికార్డ్స్ ఉన్నంత వరకు. ఈ @ అనేది గ్లోబల్ వేరియబుల్స్ అంటారు వీటిని, మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కాదు. ఈ ఫెచ్ స్టేటస్ ఎప్పుడు కూడా ఈ వేరియబుల్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇఫ్ కౌంటర్ ఈక్వల్ టు 1 ప్రింట్ హెడ్డింగ్, కౌంటర్ 1 అయితే అప్పుడు హెడ్డింగ్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ రికార్డ్కి ముందర మనం హెడ్డింగు ఇస్తున్నాం ఇలా. అయితే నెక్స్ట్ ప్రింట్ ఐడి, ఈ క్యార్ 9 అనేది ఏంటంటే స్పేసెస్ అనమాట. అంటే ట్యాబ్ మనం యూజ్ చేస్తాం కదా, ఆ స్పేసెస్ 9 స్పేసెస్ ఇక్కడ రావడం జరుగుతుంది, క్యార్ ఆఫ్ 9. సో అట్లా ట్యాబ్ లాగా మనం ఈ స్పేస్లు ఇచ్చాము.
కస్టమర్ నేమ్ తర్వాత మళ్ళీ ఇట్లా స్పేసెస్ ఇచ్చాం. అదేవిధంగా దాని డేటా కూడా ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంది. సెట్ @కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. మళ్ళీ ఫెచ్చింగ్ ద రికార్డ్, ఇట్లా మనం ఫెచ్ చేసి ద టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ లాస్ట్లో మీకు ఎన్ని ఉన్నాయో కౌంటర్ ద్వారా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది జనరల్గా ఈ కస్టమర్ డేటాని రీడ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఈ ఫెచ్ స్టేటస్ మారిందో అప్పుడు దీన్ని కర్సర్ని క్లోజ్ చేస్తున్నాం. డీఅలొకేట్ ది మెమరీ, అలొకేట్ చేసిన మెమరీని తీసేస్తున్నాం. మరి ఇక్కడెక్కడా కూడా అప్డేషన్ ఆపరేషన్స్ అనేటివి మనం యూజ్ చేయలేదు. మరి అప్డేట్ ఆపరేషన్ అంటే ఒక్కొక్క రికార్డ్ వస్తుంది కదా, మరి ఆ ఒక్కొక్క రికార్డ్లో డేటాని మీరు ఎట్లా అప్డేట్ చేయాలి అనే దానికి ఇక్కడ అప్డేట్ చేసేదానికి మనకి ఏ ఫీల్డ్స్, ఐడి, సీనేమ్, ఈమెయిల్, సిటీ ఇవి మాత్రమే ఉన్నాయి. మీరేం చేస్తారంటే యాడ్ బ్యాలెన్స్ ఫీ టు ద కాలం కస్టమర్ టేబుల్, ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి కస్టమర్ బ్యాలెన్స్ని కూడా మీరు ప్లేస్ చేయండి. కస్టమర్ బ్యాలెన్స్ని అప్డేట్ చేయండి. మరి ఈ బ్యాలెన్స్కి బ్యాలెన్స్ నెక్స్ట్ డిస్కౌంట్ అనే కాలమ్స్ కూడా పెట్టుకోండి. బ్యాలెన్స్, డిస్కౌంట్ రెండు కాలమ్స్. యాడ్ బ్యాలెన్స్, చేంజ్ ద అబౌట్ ప్రోగ్రామ్ బ్యాలెన్స్ విత్ డిస్కౌంట్స్ లైక్ ఓకే. అంటే డిస్కౌంట్ అనేది అక్కర్లేదు. బ్యాలెన్స్ ముందర 10,000 20,000 అట్లా అందరికీ ఇచ్చుకుంటారు. ఇక్కడ ఉండే డేటాకి అడిషనల్గా మీరు అప్డేట్ చేసుకుంటారు ఒక్కొక్క రికార్డ్ని. మరి వాళ్ళకి ఆ డిస్కౌంట్ ఏదైతే మనం ఇవ్వాలనుకున్నామో బ్యాలెన్స్ కనుక, అంటే ఒక్కొక్క రికార్డు ఇక్కడ ఫెచ్ చేసుకుంటూ వస్తున్నాం కదా లోకల్ వేరియబుల్స్లోకి, బ్యాలెన్స్ కూడా ఫెచ్ చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అనే ఫీల్డ్ కూడా ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బ్యాలెన్స్లోకి ఒక్కొక్క డేటాని అంటే ఐడి, సీనేమ్, సిటీతో పాటు బ్యాలెన్స్ని కూడా తీసుకుంటారు. ఇఫ్ బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 10,000 అయితే అప్పుడు డిస్కౌంట్ 500 ఇచ్చేస్తాం. అంటే బ్యాలెన్స్లో నుంచి ఎంత తీసేయాలి? 500 మైనస్ చేయాలి, అప్డేట్ చేయాలి, ఉండే బ్యాలెన్స్ని అప్డేట్ చేయాలి. లేదంటే 20,000 అయితే బ్యాలెన్సు 1,000 రూపీసు ఇట్లా, అట్లనే 30,000 కంటే ఎక్కువ ఉంటే బ్యాలెన్సు 1,500 డిస్కౌంట్గా మనం తీసేసి అప్డేట్ చేస్తాం బ్యాలెన్స్. ప్రతి రికార్డ్కి కూడా ఇది అప్డేట్ అయిపోయింది. దీనికి సిమిలర్ ప్రోగ్రామ్ కింద చూపిస్తాను. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎంప్లాయీ టేబుల్లో మనకి ఈ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి, నేము, శాలరీ, అడ్రస్ ఇవి స్టోర్ చేస్తున్నాం. మరి ఇక్కడేంటి, జస్ట్ వాళ్ళ యొక్క ఆ శాలరీస్ ప్రింట్ చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ఇక్కడ ఉండే డేటాని కాకుండా ఆల్రెడీ ఉండే డేటాని నేను తీసుకుంటాను. దానికి ఈ ప్రోగ్రామ్ని కాస్త మారుద్దాం. మనకు ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉంది కాబట్టి దాంట్లో నుంచే తీసుకుందాం. దాంట్లో ఉండే డేటాని డిస్ప్లే చేద్దాం. జస్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే, ఇంతకు ముందరలాగానే. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి అంటే ఇక్కడ మనకేంటి ఎంప్లాయీ టేబుల్లో ఉన్నది EMPNO అని ఉంది. EMPNO. EMP నేమ్ బదులు ఈ నేమ్ అని ఉంది. సాలరీ ఎటు సాలరీగానే SALగా ఉంది. ఓకే, ఇవి ఈ 3 ఫీల్డ్స్ ఎంప్లాయీ టేబుల్లో నుంచి తీసుకున్నాం. ఇవి ఐడిని స్టోర్ చేసేదానికి, నేమ్ని, శాలరీని స్టోర్ చేసేదానికి ఇక్కడ ఈ శాలరీ అనేది మనీ అని పెట్టుకోండి. ఓకే, సో ఇవి తీసుకున్నాం. ఫెచ్ నెక్స్ట్ అండర్స్కోర్ కర్సర్ EMP ఇంటూ లోకల్ వేరియబుల్స్. ఒక్కొక్క రికార్డు ఫెచ్ స్టేటస్ 0గా ఉన్నంత వరకు మీకు
ఈ డేటా అంతా కూడా ఫెచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ డేటాని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇంతకు ముందరలాగే ప్రింట్ చేసాం. ఎప్పుడైతే ఈ డేటా అయిపోయిద్దో కర్సర్లో, అప్పుడు కర్సర్ని క్లోజ్ చేసి డీఅలొకేట్ మెమొరీ. సో ఇక్కడ రికార్డ్స్ ఏవి ప్రింట్ కాలేదు, ఎక్కడో సమ్ మిస్టేక్. ఎంప్లాయీ టేబుల్, ఓకే. ఫ్రమ్ ఎంప్లాయీ, ఓపెన్ కర్సర్, ఓకే. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, ఓపెన్ కర్సర్, ఓపెన్ చేసాం. ఇఫ్ కర్సర్ రోస్ గ్రేటర్ దెన్ 0, ఈ $@ రోస్ అంటే ఈ కర్సర్లో 0 కంటే ఎక్కువ, అంటే రికార్డ్స్ లేకపోతే ఏమీ చేయలేదు, రికార్డ్స్ ఉంటేనే మనకి అండ్ ఫెచ్ నెక్స్ట్ అని చెప్పేసి మనం లోకల్గా వేరియబుల్స్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం, ప్రింట్ వర్క్ కాలేదుగా, సెలెక్ట్ చూద్దాం. ఇది కూడా నాట్ వర్కింగ్. న్యూ క్వరీ, EMPLOYE, okay. Why it's not printing? Fetch next from cursor emp into local variables, okay. ID, declare cursor, okay. Open cursor, cursor for select employee number, employee name, salary from employee, okay. Open cursor, if cursor rows greater than 0, correct. begin end, ఇది begin end,
begin, end. Okay. సో ఇలా జస్ట్ డేటాని రీడ్ చేసి ఐడి ఏంటి, నేమ్ ఏంటి, శాలరీ ఏంటి, ఇట్లా ఎదురుగా మనం మనకు నచ్చిన ఫార్మాట్లో ప్రింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఇఫ్ అనేది మీరు తీసేయచ్చు. ఇది ఇఫ్ బిగిన్ ఇది రిమూవ్ చేసేసి ప్రింటింగ్ ఫస్ట్ రికార్డ్ ప్రింటింగ్ ఇక్కడ పెట్టుకొని ఈ ఫెచింగ్ కూడా దీని ముందర ఇట్లా పెట్టండి. ఈ ఎండ్ అవసరం లేదు, ఇఫ్ తీసాం కాబట్టి. సో ఇలాగ సో ఇది కరెక్ట్ ఫార్మాట్. అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా ఫస్ట్ రికార్డ్ మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది. దీన్ని కూడా కాస్త ఆల్టర్ చేసుకుందాం. కౌంటర్ ఈక్వల్ టు 1 హెడ్డింగ్ పెట్టాం. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ రికార్డ్ మనకి ఫెచ్ నెక్స్ట్ ఇంటూ కస్టమర్ అన్న ఫస్ట్ రికార్డు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఈ ఫెచ్చింగ్ని కౌంటర్కి ముందర పెడతాం. ఎందుకంటే కౌంటర్ ఆల్రెడీ ఒక రికార్డు కౌంటర్ ఈక్వల్ టు 1 అని పెట్టున్నా. సో ఇది ఫెచ్ చేసిన తర్వాత కౌంటర్ 2 అవుతుంది. సో ఇలా ఇక ఈ రెండు ప్రోగ్రామ్స్లో ఏం జరిగింది, జస్ట్ మనం డిస్ప్లే చేస్తున్నాం డేటాని. అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ అని కొట్టినా కానీ డేటా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి నచ్చిన ఫార్మాట్లో హెడ్డింగ్ పెట్టుకొని లేదంటే సైడ్ బై సైడ్ ఇట్లా వాల్యూస్ ఇట్లా ఐడి ఈక్వల్ టు ఇట్లా మనకి రాదు. మనకి నచ్చిన ఫార్మాట్లో డేటాని రీడ్ చేయగలిగాం. మరి డేటాని అప్డేట్ చేయాలి అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ కర్సర్స్. మరి ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఈ కర్సర్లో మనం డేటాని అప్డేట్ చేస్తున్నాం. సాలరీ వాళ్ళ సాలరీస్ పట్టి మనకి సాలరీ కాస్త అప్డేట్ కావాలి, లేదంటే కమిషన్ అనేది అప్డేట్ కావాలి అనుకుందాం. సో
ఇక్కడ ఈ టేబుల్ కాకుండా వేరే టేబుల్ చూద్దాం. దీంట్లో డేటా ఏముందో చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు కరప్ట్ దట్ పర్టికులర్ డేటా. సో ఓకే, ఇది ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. దీంట్లో మనకి కాలమ్స్ ఏమున్నాయి? ఐడి, నేము, శాలరీ ఉంది. ఐడి, నేము, శాలరీ, ఐడి అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ శాలరీ. సో ఎంప్లాయీ అని తీసుకుంటా. సెలెక్ట్ ఐడి కమా నేము ఫీల్డ్స్ ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈస్గా అట్లనే తీసుకున్నా. లేదంటే ఇది నేమ్ అని అది రిజర్వ్డ్ వర్డ్ కాబట్టి ఈ నేమ్ అని నేను మారుస్తున్నాను. ఈ నేమ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. మరి ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి లోకల్ వేరియబుల్స్లోకి ఆ డేటాని మనం తీసుకుంటున్నాం. వైల్ ఫెచ్ స్టేటస్ ఈక్వల్ టు 0 ఇఫ్ శాలరీ లెస్ దెన్, మనకి శాలరీస్ ఇక్కడ ఉండే రేంజ్ ఏంటో చూద్దాం. ఇది 82,000, 52,000 ఇట్లా ఉన్నాయి. మరి దీన్ని బట్టి మనం ఆ శాలరీని లెస్ దెన్ 25,000 ఉంటే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000 వీడికి అనుకుందాం ఉంటే, అప్పుడు 1% శాలరీని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే 0.1 అంటే 10% ఇంక్రీజ్ చేస్తున్నాం. వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఐడి. లేకపోతే ఇక్కడ ఈ పర్సంటేజ్ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇట్లా మొత్తం అంత డేటా కూడా అప్డేట్ అవుతుంది. జస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఉండే డేటా మీకు అప్డేట్ కావడం జరుగుతుంది. EMPID సెలెక్ట్ ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ EMPID. ఇక్కడ ఉంది ఎంప్లాయీ టేబుల్. ఎస్, ఇక్కడ ఐడి, జస్ట్ ఐడి మాత్రమే, EMPID కాదు. ఇక్కడ ఉన్నది ఐడి ఫీల్డ్. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ ఐడి. విచ్ వన్? ఎంప్లాయీ కాదు, ఎంప్లాయీ టేబుల్. సో చూడండి, అక్కడ ఉన్న 5 rows కూడా అప్డేట్ అయిపోయాయి. మీరు చూడొచ్చు 82,000 ఉన్నది. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ ఈ నేమ్గా మార్చాంగా. ఓకే, సో ఇక 25,000 ఉన్నది కాస్త 2,500 అంటే 10% మొత్తానికి, అండ్ కొందరికి 20% అప్డేట్ కావడం జరిగింది. ఇక్కడ 0.1 10%, 20% వీళ్ళకి. అంటే కొందరికి వాళ్ళ శాలరీని బట్టి అందరి డేటా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ డేటా మీకు అప్డేట్ కావడం జరిగింది. సో ఇదే విధంగా మీరు ఇక్కడ కమిషన్ అనే ఫీల్డ్ పెట్టుకోండి. ఆల్రెడీ ఇక్కడ కమిషన్ ఫీల్డ్ లేదు. ఒకవేళ ఎంప్లాయీ టేబుల్లో ఏదో ఒక టేబుల్లో మీరు కమిషన్ అనే ఫీల్డ్ ఆల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కమిషన్ని ఆ శాలరీని బట్టి, క్లర్క్ అయితే వాడికి ఆ యొక్క జాబ్ని బట్టి సాలరీని, క్లర్క్ అయితే సాలరీలో 10% కమిషన్, అండ్ సాలరీ కూడా సాలరీ ప్లస్ కమిషన్. సాలరీ 10% అప్డేట్ చేస్తాం ఎక్స్ట్రాగా, కమిషన్ 5% అప్డేట్ చేస్తాం. మేనేజర్స్ అయితే ఇట్లా సాలరీ 5% అప్డేట్ చేస్తాం ఎక్స్ట్రాగా, కమిషన్ 2%, అండ్ జాబ్ వైజ్ ఇది అప్డేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు కంపల్సరీగా సాలరీ ఫీల్డ్తో పాటు కమిషన్ అనే ఫీల్డ్ని కూడా మీరు పెట్టుకోవాలి. సో వాళ్ళ శాలరీని బట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ద్వారా, సాలరీని బట్టి కాదు, జాబ్ని బట్టి
ఇఫ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అయితే అప్పుడు శాలరీని ఎంత అప్డేట్ చేయమన్నాం 10%, అంటే లైక్ దిస్. అండ్ కమిషన్ని కూడా అప్డేట్ చేస్తాం. కమిషన్ ఎంత అప్డేట్ చేయమన్నాం 5%, ఎవరికి? క్లర్క్లకి. అదే మేనేజర్లకి అయితే ఓన్లీ ఇక్కడ మనకి ఎంప్లాయీస్ క్లర్క్లు మేనేజర్లే ఉందాం అనుకుందాం. అంటే ఇక్కడ జాబ్ కూడా మీరు తీసుకోవాలి. వేరే టేబుల్ కావాల్సి ఉంటే మీరు క్రియేట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇట్లా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, శాలరీ, కమిషన్ ప్లస్ జాబ్ అనే ఫీల్డ్ కూడా మీరు ప్లేస్ చేసుకుంటారు. ఆ జాబ్ను బట్టి మీకు ఇక్కడ అన్ని రికార్డ్స్ అప్డేట్ కావాల్సిన అవసరం వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ప్లస్ ఈ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. అండ్ దీంట్లోనే మనకి ఇంతకు ముందర చెప్పిన ఈ ట్రిగర్స్లో వాటిలో చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. లైక్ అంటే అందరికీ రిజల్ట్స్ ఎట్లా రావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్కి రిజల్ట్స్ ఎట్లా అప్డేట్ చేయాలి మార్క్స్ని బట్టి, అందరు స్టూడెంట్స్కి టోటలు, యావరేజ్, మార్క్స్ ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. మామూలుగా అయితే ఈ ట్రిగర్ పర్టికులర్ డేటాని ఇన్సర్ట్ చేసినా అప్డేట్ చేసినా ఫైర్ అవుతుంది. బట్ మీరు టేబుల్లో ఓన్లీ మార్క్స్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంటారు. తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, ఇట్లా మార్క్స్ ఇన్సర్ట్ చేసి ఉంటారు. టోటల్, యావరేజ్, రిజల్ట్ అనేది కర్సర్ ద్వారా అన్ని మీకు అందరు స్టూడెంట్స్కి కూడా అప్డేట్ కావాలి. సో కర్సర్ ఏం చేస్తుంది, ఆ స్టూడెంట్స్ యొక్క డేటాని ఓపెన్ చేస్తుంది. ఒక్కొక్క రికార్డ్కి టోటల్ అప్డేట్ చేసుకుంటూ, యావరేజ్ అప్డేట్ చేసుకుంటూ, రిజల్ట్ అప్డేట్ చేసుకుంటూ పోతుంది. దీనికి రిలివెంట్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మీకు నెంబర్ ఆఫ్ ఏరియాస్లో చెప్పున్నది. దాన్ని బట్టి మీరు అది ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఉండే టాపిక్ వచ్చేసి ఎక్సెప్షన్స్. నెక్స్ట్ క్లాస్లో ఎక్సెప్షన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఓకే.